హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వంకాయ టమాటా అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం వచ్చేసాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగాక దాంట్లోనే ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న మెంతికూర కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్నిటిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే కర్రీ అండి. అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా అందులో వేసేసుకోవాలండి. టమాటా అనేది ఇప్పుడే కలుపుకోకుండా అలా పెట్టేసి మనం మూత పెట్టేద్దాము. అలా అయితే ఇంకా వాటర్ అనేది బాగా వచ్చేసి ఇంకా చాలా టేస్ట్ ఎక్కువ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసిన తర్వాత అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక 2-3 వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. టేస్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, అవి మగ్గడం కోసం అనేసి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నామండి. అది ఒక 10 నిమిషాలు సన్నమంట పైన మగ్గిన తర్వాత మూత తీసింటే ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని గార్నిష్ కోసము కొత్తిమీరని చల్లుకోవడమే అండి. చాలా సింపుల్గా బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ఉండే కర్రీ అండి. ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.